అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అంగన్వాడీ టీచర్లకు 32,000 జీతము, ఆయాలకు 26,000 జీతము, పెన్షను, గ్రాట్యుటీ, ఈఎస్ఐ, పీఎఫ్ గురించినటువంటి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి అంగన్వాడీ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళన కార్యక్రమాలు, డిమాండ్లు, కార్యాచరణ ప్రణాళిక. భారతదేశ వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అతి తక్కువ వేతనాలతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ చిన్నారులకు ప్రీ స్కూల్ విద్యను అందిస్తూ, గర్భిణీలు మరియు బాలింతలకు పోషకాహారాన్ని అందిస్తూ ఆరోగ్యవంతమైన భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపుగా 25 లక్షలకు పైగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఆందోళనకు గల కారణాలు బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించకపోవడమే. ఇంకోటి జీతాలు పెంచకపోవడం, రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించకపోవడము మరియు కార్మిక వ్యతిరేక విధానాలు. సో, ప్రధాన డిమాండ్లు రెగ్యులరైజేషన్, అంగన్వాడీ వర్కర్లు మరియు సహాయకులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలి. వేతనాల పెంపు, సహాయకులకు కనీస వేతనం 26,000 చెల్లించాలి. అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం 32,000 చెల్లించాలి. గ్రాట్యుటీ, గ్రాట్యుటీపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలు 45, 46వ జాతీయ కార్మిక సంఘం సిఫార్సుల ప్రకారం పెన్షన్, ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్ మొదలైనవి అందించాలి. బాల్య సంరక్షణ కేంద్రాలు, 6 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో నిర్బంధ ప్రాథమిక విద్యను అందించేలాగా బాల్య సంరక్షణ కేంద్రాలు నిర్మించాలి. నూతన జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించాలి మరియు ఈసీసీని అధికారిక విద్యా వ్యవస్థకు అనుసంధానించకూడదు. ప్రైవేటీకరణను నిలిపివేయాలి. ఐసీడీఎస్లో ప్రైవేటీకరణను నిలిపివేయాలి. కార్పొరేట్ ప్రమేయం ఉండకూడదు. నగదు బదిలీ పథకాలను రద్దు చేయాలి. సీసీ కెమెరాలు, తనిఖీలు, నిఘా వంటి చర్యలను ఆపాలి. కార్మిక కోడ్లను రద్దు చేయాలి. 4 కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలి అనే డిమాండ్. ఇక కార్యాచరణ ప్రణాళిక. దేశవ్యాప్త సమ్మె. మే మొదటి వారంలో దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. సో, ఇక సమ్మె గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి. దేశవ్యాప్తంగా 3 కోట్ల సంతకాలను సేకరించనున్నారు. 5 లక్షల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించాలి. జూలై 10న ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్ డిమాండ్ల దినోత్సవాన్ని అయితే నిర్వహించనున్నారు. మే నుంచి నవంబర్ వరకు డిమాండ్లపై ప్రజల నుండి 2 కోట్ల సంతకాలను సేకరించాలి. గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి మరియు దేశ స్థాయిలో ఆందోళనలు నిర్వహించాలి. పార్లమెంటు మార్చితో దేశవ్యాప్తంగా ప్రచారం ముగుస్తుంది. ఇక అధికారుల అభిప్రాయం. సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ మాట్లాడుతూ కార్పొరేట్ల దోపిడీ కోసం అన్ని ప్రజాస్వామ్య హక్కులను అణగదొక్కే ప్రభుత్వ నిరంకుశ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలకు పథకాలను అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రైవేట్ రంగం చేయడం వల్ల ప్రజలతో పాటుగా స్కీమ్ వర్కర్లకు నష్టం జరుగుతుందని తెలిపారు. ఇక ప్రొఫెసర్ ఉడ్నా పట్నాయక్ గారు మాట్లాడుతూ దేశ ఆహార భద్రతను పాలక వర్గాలు ఎలా రాజీ పడ్డాయో వివరించారు. ప్రస్తుతం భారతదేశ తలసరి ఆహార ధాన్యాల లభ్యత బ్రిటిష్ పాలన కంటే తక్కువగా ఉందని వివరించారు. ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా దేశంలో పిల్లల పోషకాహారం లోపం, మహిళల్లో రక్తహీనత పెరుగుతుందని అయితే అన్నారు. ఐసీడీఎస్ వంటి పథకాలను బలోపేతం చేయడం ద్వారా ఈ పోషక లోపం నుంచి, రక్తహీనత నుంచి బయటపడవచ్చు అని ఆమె పేర్కొన్నారు. ఇక అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పూర్తి సమయం పనిచేస్తున్నారు. ప్రభుత్వ టీచర్లతో సమానంగా ప్రీ స్కూల్ విద్యను అందిస్తున్నారు కాబట్టి వారికి మంచి శిక్షణ, జీతంతో కూడిన సెలవులు, ప్రభుత్వ టీచర్లతో సమానంగా జీతాలు అందించాలి. వారిని క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులుగా గుర్తించాలి. వారికి పెన్షన్, గ్రాట్యుటీ అందించాలి. అంగన్వాడీ టీచర్లకు 10 లక్షలు, ఆయాకు 5 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చేలాగా ప్రభుత్వాలు ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలి అనైతే డిమాండ్లు ఉన్నాయి. ఇంకా అంగన్వాడీలకు సంబంధించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు.